ఇజ్రాయెల్ రెచ్చిపోవడం ప్రారంభించింది. ఏదైతే హమాస్ చీఫ్ హెజ్బుల్లా చీఫ్ని హతమార్చడం, ఆ తర్వాతన అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు, ప్రస్తుతం ఇంకో పక్కన ఇజ్రాయెల్ని టార్గెట్ చేయడానికి ఇరాన్ ప్రత్యక్ష యుద్ధానికి, ఇరాన్కి సంబంధించిన సైన్యానికే కొమైని పిలుపివ్వడం లాంటి సంఘటనలు, ఇంకో పక్కన తీవ్రవాద సంస్థలన్నీ ఒక్కటై రెండో వైపు నుంచి యుద్ధానికి సిద్ధపడటం, ఇటు అమెరికా యూరప్ దేశాలేమో వదిలేయడం, ఇజ్రాయెల్ని లైట్ తీసుకుంటుండటం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో అక్కడ స్పాట్ రిపోర్టింగ్ చేస్తున్నటువంటి అల్ జజీరా జర్నలిస్టు కెమెరామెన్ని ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్తో చంపేసింది గాజాలో. ఇజ్రాయలీ దళాలు ఒక కారు వెళ్తుంటే ఆ కారు మీదన అటాక్ చేశారు. ఇందులో అల్ జజీరాకి సంబంధించినటువంటి టీం ఉంది అన్నటువంటిది హమాస్ వాళ్ళు చెప్తున్నారు. ఇస్మాయిల్ అల్ గౌల్ అండ్ రమీ అల్ రిఫీ ఈ ఇద్దరు అందులో ఉన్నారు. రెఫ్యూజీ క్యాంప్ వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకోవడానికి వెళ్తుండగా ఇజ్రాయెల్ స్ట్రైక్ చేసింది అని చెప్తున్నారు.